ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడం ఎందుకంటే అంబేద్కర్ గారిని కేంద్ర మంత్రి అమిత్ షా గారు రాజ్యసభలో అవమానించడము చాలా బాధాకరం. దీనిపైన ఆల్ ఇండియా ప్రజా హక్కుల పోరాట సమితి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు అన్ని ప్రజా సంఘాలు, అన్ని కుల సంఘాలు, అందరూ వామపక్ష పార్టీలు కూడా ఈరోజు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు నీకు మంత్రి పదవి ఎలా వచ్చింది? అది అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష కాదా? ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుందని సందర్భంగా మీడియా సమక్షంలో ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక మంత్రి పదవిలో ఉండి భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారిని ఈరోజు అవమానించడం ఎంతమాత్రం కరెక్టు? ఈరోజు అంబేద్కర్ గారే లేకపోతే ఈరోజు విద్య, ఉద్యోగం, సమాన హక్కులు ఈరోజు మనం స్వేచ్ఛగా తిరుగుతున్నాయంటే ఆయన పెట్టిన భిక్ష కాదా? ఈరోజు ఓటకు ఉచితంగా మనకందరికీ ఈరోజు పదవులు ఎలా వచ్చినాయి, ఈరోజు ఉద్యోగాలు ఎలా వచ్చినాయి ఒకసారి గుర్తు చేసుకోండి. 2 సంవత్సరాల 11 నెలలు మన కోసం రాజ్యాంగం రాశాడు ఆయన. తిని తినక పస్తులుండి నిద్రపోకుండా ఆయన మన కోసం, మన దేశ ప్రజల కోసం ఆలోచన చేసి ఆయన రాజ్యాంగం రాసింటే ఈరోజు మనం స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాం. అలాంటి అంబేద్కర్ గారిని పట్టుకొని ఈరోజు రాజ్యసభలో నువ్వు అవమానించడం చాలా బాధాకరం. దీనిపైన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 24 గంటల్లో పదవి నుండి కూడా తొలగించాలని చెప్పి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా కోరుతున్నాం, రాష్ట్రపతి గారికి కోరుతున్నాం. ఎందుకంటే ఒక భారత రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తిని పట్టుకొని ఈరోజు రాజ్యసభలో ఈరోజు అవమానించడం అన్నది చాలా బాధాకరం. దీనిపైన తీవ్రంగా ఖండిస్తూ ఆయనకు ఈరోజు పదవి నుండి తొలగించే వరకు కూడా పోరాడతామని ఆల్ ఇండియా ప్రజా హక్కుల పోరాట సమితి తరఫున, మిగతా సంఘాల తరఫున కూడా మేము తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్.